బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఫిబ్రవరి 18 అంశము మిమ్మును మీరు మోసపరుచుకొనవద్దు. వాక్యము యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. మీరు వినువారు మాత్రమయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునైయుండుడి. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. అనేక మంది క్రైస్తవులు సంఘములో జరిగే ప్రతి ఆరాధనకు, బహిరంగ సభలకు హాజరవుతుంటారు. టీవీలో, యూట్యూబ్లో వచ్చే ప్రసంగాలను వింటుంటారు. వాక్యం వినటానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు, కాని వాక్య ప్రకారం నడుచుకోరు. బైబిలు ప్రతిరోజు చదవరు. ఒకవేళ చదివిన దానిని గురించి ధ్యానం చెయ్యరు. బైబిలు ఎక్కువగా చదవటానికి అమితమైన బద్ధకం చూపిస్తుంటారు. వాక్యం బోధించే వాళ్లంతా వాక్యం చెప్పేది అందరి దగ్గర ఉండే బైబిలు నుండే. వినే వాళ్ల దగ్గర ఉండే బైబిల్లోని సారాంశమే వాళ్లు బోధించేది. మరి ప్రజలు బైబిలు చదవడానికి కాకుండా వినడానికే ఎందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారంటే, బైబిలు చదివే తీరిక లేక, లేదంటే పరిశీలనాత్మకంగా చదివే ఆసక్తి లేకపోవడం వలన ఇతరులు చెప్పేది విని, ఆహా, వాక్యము ఎంత బాగా చెప్పారు అని అభినందిస్తుంటారు. అంటే చర్చిలో, సువార్త సభల్లో, వీడియోల్లో వాక్యము వినేవారు వాళ్లకి తెలియని వాక్యము వింటుంటారు కాబట్టే అలా అంటారు. అదే వాక్యజ్ఞానం ఉన్నవారైతే ఆ మాట అనరు. కాబట్టి ఎవరికి వారే బైబిల్ ఎక్కువగా చదివిన వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు వాక్యము బోధించేవారు చెప్పేది సరైనదా కాదా అన్నది తెలుస్తుంది. ఎందుకంటే అబద్ధ బోధకులు, ప్రవక్తలు ఈ లోకంలోకి బయలుదేరి ఉన్నారని బైబిలు చెప్తుంది. అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు, వారు అధిక లోభులే, కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. 2 పేతురు 2:1-3. వాక్యమును అబద్ధముగా బోధించే వారి వాక్య ప్రకారము మనం నడిస్తే దారి తప్పిపోతాము. ఎందుకంటే వారు మీ నుండి ధనము ఆశించి వాక్యము బోధిస్తారే తప్ప మీ ఆత్మీయ జీవితం గురించి కాని, మీ వాక్య పరిజ్ఞానము గురించి కాని, మీరు దేవునిలో ఎదుగుతున్నారా లేదా అన్న విషయం గురించి కాని పట్టించుకోరు. మరి ముఖ్యంగా వారు దేవుని మీద కాకుండా అక్షరం మీద ఆధారపడతారు కాబట్టి వారి వాక్యము ఫలించదు. వాక్య ప్రకారం నడవాలంటే మీరు విన్న వాక్యం సరైనదో కాదో తెలిసి ఉండాలి. ప్రియులారా, అనేకములైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు. గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. 1 యోహాను 4:1. వాక్య పరిజ్ఞానములేని అనేకమంది బోధకుల అవతారమెత్తి ప్రజలను మోసం చేస్తుంటారు కాబట్టి వారు దేవుని సంబంధమైనవారో కాదో తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. అలాంటి వారిని కనిపెట్టాలంటే మనకు తప్పనిసరిగా బైబిలు జ్ఞానము అవసరం. మనం బైబిలును ఎక్కువగా చదివి దానిని ధ్యానించటం ద్వారా మనకు వాక్యజ్ఞానము ఏర్పడుతుంది. బైబిలు చదవటానికి, దానిని ధ్యానము చేయడానికి మనం సమయం కేటాయించము కాబట్టే వాక్యము తెలియక ఎవరు ఏమి చెప్పినా నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలామందికి బైబిలు అర్థం కాక చదవడానికి ఇష్టపడరు. ఒకవేళ బైబిలును అర్థం చేసుకునే జ్ఞానం లేకపోతే దేవుడిని అడిగితే అర్థమయ్యేలా చేస్తాడు. ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. యాకోబు 1:5. మీకు బైబిలు జ్ఞానం లేకపోతే ఎవరు ఏది చెప్పినా నమ్మి మిమ్మును మీరే మోసపుచ్చుకొనువారు అవుతారు. కాబట్టి వాక్యము చదివి ధ్యానించి వాక్య ప్రకారము నడుచుకుందాము. అందుకు మీరు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, మేము వినువారు మాత్రమే కాక నీవు మా కొరకు వ్రాయించి ఇచ్చిన బైబిలును అనుదినం ఆసక్తితో చదివి మా జీవితాలను సరిదిద్దుకొనుటకు కావలసిన జ్ఞానమును పొందుటకు సహాయం దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు,
బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.